ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. నేను పురుషుణ్ణి ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. ప్రభువు దాసురాలను, ఆయన చిత్త ప్రకారం జరుగును గాక. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానించనొల్లక రహస్యమందు ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతను ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. చేర్చుకుందను, మరియను తప్పక చేర్చుకుందను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని రాజైన కైసరు ఐగుస్తుచే ఆజ్ఞ ఆయను. వినండహో వినండి, ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, ప్రజాసంఖ్య రాయవలనని రాజైన కైసరు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనహో. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములలోనూ గోత్రములలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అమ్మా, నా భార్య నిండు చులాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? అయ్యా, మా గృహంలో మేమే చాలా మంది ఉన్నా, క్షమించండి. అయ్యా, నా భార్య నిండు చులాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఏంటి స్థలమా? మాకే లేదు, మీకేమివ్వను. పో. అమ్మా, నా భార్య నిండు చులాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? స్థలమా? మా గృహంలో అయితే ఏ స్థలము లేదు. ఈ పశువుల పాకైతే ఉంది. మీకు ఇష్టమైతే దానిలో ఉండండి. ధన్యవాదాలు. రాజైన హేరోదు దినములలో యూదా బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, రాజాదిరాజు హేరోదు రాజు ఇచ్చేస్తున్నాడు. ఎవరక్కడ? చిత్తం మహారాజా. ఏంటి వర్తమానం? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట ప్రభు.
మీ కొరకు వచ్చిరి. ప్రవేశపెట్టండి. రాజా, యువరాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? చిత్తం మహారాజా. ప్రజల్లో నుండి శాస్త్రులను పిలిపించండి. ప్రణామాలు రాజా. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదియా బెత్లెహేములోనే రాజా. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి. సరే మహారాజా. మరి ఒక రాజా, నేను ఓటమిని ఎరుగని హేరోదు రాజుని మరి ఒక రాజుని పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండిరి. ఒరే యాకోబు, చలి చాలా ఎక్కువగా ఉంది కదరా. ఏం చెప్పనురా, ఈ రోజు దుప్పటి కూడా తెచ్చుకోలేదురా. ఈ రాత్రి నా పరిస్థితి ఏంటో. అరే, చలమంట వేద్దాం రండిరా, తర్వాత మాట్లాడుకోవచ్చు. అరే అరే, ఏంటో వస్తుంది చూడరా తెల్లగా. చూడు చూడు. అరే అవునరా, నిజంగానే ఏదో వస్తుంది. అవునరా, నిజంగానే ఏదో వస్తుందిరా. అరే భూతం వస్తుందిరా. భయపడుకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీ కొరకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రక్షకుడు పుట్టాడంటగా మన కొరకు. రక్షకుడు, పదండి పదండి చూద్దాం, పదండి. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనుడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా, ఓహో కనులారా, ఆహా కనులారా, చూద్దాము రండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూచుటకు వచ్చిరి. చుక్కను చూచి వచ్చి తిమి కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చి
పుత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలలో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను నన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా, రిక్తునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాలలో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందాలని మా ఈ చిన్ని ప్రయత్నం. ధన్యవాదములు. ఒక్క ఫోటో తీది. అని